హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రద్ధ వ్లాగ్. గుడ్ మార్నింగ్. టైం అయితే మార్నింగ్ 4 అయిపోయిందనమాట. లేచి స్నానం చేసి స్టవ్ మీద ఒక సైడ్ బ్యాన్లో ఒక సైడ్ రైస్ అయితే పెట్టేశాను. ఫస్ట్ వంట పని అలా అవుతూ ఉంటుంది, అలా పూజ పని చేయాలన్నమాట. ఎందుకంటే ఈరోజు ఓలిగలు చేయాలి. 7 కల్లా పని మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే మా ఆయన వాళ్ళు ఊరికి వెళ్తారనమాట. ఊరి దగ్గర మా అత్తయ్య మా మామయ్య సమాధులు ఉంటాయి కదా, అక్కడ తలిగే అని అంటాం మేము. అన్నం పప్పు ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం అక్కడ పెట్టి టెంకాయ అయితే కొట్టాలన్నమాట. అందుకని చెప్పేసి త్వరగా 7 కల్లా అయిపోవాలన్నమాట. అందుకని 3కి లేసాను. స్నానాలు అన్నీ ముగించుకొని 3:30కి లేసాను. స్నానాలు అంతా కంప్లీట్ అయిపోయాకే 4 అయిందనమాట. ఇప్పుడు ఇలా జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రైస్ బ్యాళ్ళు పెట్టేశాం కదా, అవి కంప్లీట్ అయిపోయాయి. బయటకు వెళ్ళి గడపలు క్లీన్ చేద్దాం, ఓకేనా? ఎందుకు ఇంత మెల్లగా మాట్లాడుతున్నానంటే మా ఆయన మా చిన్నోడు పడుకున్నారనమాట. వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయడం ఎందుకని చెప్పేసి చిన్నగా మాట్లాడుతున్నాను, ఓకేనా? ఇప్పుడు గడపలు క్లీన్ చేయడానికి అయితే వెళ్తున్నాను, కానీ అక్కడైతే వీడియో అయితే తీయను. ఎందుకంటే చాలా చీకటిగా ఉంది. త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలన్నమాట. బయట ఎవ్వరు లేరు, నాకు కూడా కొంచెం భయం వేస్తుంది, ఓకేనా? ఓకే, గడపలు క్లీన్ చేయడం అయితే అయిపోయింది. గడపలు క్లీన్ చేసి వచ్చేసి నేనైతే ఓలిగలకి పిండి కలుపుతున్నాను. ఓలిగలు చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఆ ఓలిగలు కూడా ఈసారి నేను మామూలుగా పిండి మీద చేసేదాన్ని, ఈసారి ఆయిల్ మీద చేద్దాం అనుకుంటున్నాను. పిండితో చేస్తే కొంచెం స్టవ్ దగ్గర అంతా మెస్సీగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈసారి ఆయిల్తో మా పిండి వాళ్ళకి వెళ్ళినప్పుడు కొంచెం నేర్చుకొని వచ్చానమాట. ఈసారి అలా ట్రై చేద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డబ్బా అనేది నేను మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా యూస్ఫుల్. ఒకే డబ్బాలోనే పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడరు ప్రతి దాంట్లోకి యూస్ఫుల్ అవుతాయి కదా అవి. అందుకని చెప్పేసి దాన్ని బుక్ చేసుకున్నాను. చాలా మంచిగా యూజ్ అవుతుంది నాకు. ఇక్కడైతే పులిహోరకి రైస్ మొత్తం సపరేట్ చేసుకుంటున్నాను. ఒకే బౌల్లోనే రైస్ పెట్టేశాను. కొంచెం పులిహోరకి, కొంచెం పప్పు అన్నంకి తీసానమాట. ఎక్కువైతే చేయలేదు, నేను ఊరికి వెళ్ళాలని చెప్పేసి కొంచెం చేశాను అనమాట.
పులిహోర అంటే పండుగ రోజు ఏ పులిహోర అయినా చేస్తాము. లెమన్ పులిహోర కానీ, లేదంటే చింతపండు పులిహోర కానీ. ఇప్పుడు ఉగాది అంటే కంపల్సరీ నేను మామిడికాయ పులిహోర అయితే చేస్తాను. మామిడికాయ పులిహోర అయితే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. రైస్లోకి నేను మామిడికాయ మొత్తం కలిపేస్తాను, వేడి వేడి రైస్లోకి. ఇక్కడ ఇది మామిడికాయ, అది ఉగాది పచ్చడి కోసమని మామిడికాయలన్నీ కట్ చేసి చిన్న చిన్నగా ఒక సైడు బెల్లము, ఒక సైడు చింతపండు నానబెట్టేసాను అనమాట. అలా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. నేను మాట్లాడుకుంటూ చేసుకుంటే అస్సలు కుదరదనమాట పండుగ రోజున. అందుకని చెప్పేసి ఇంకా నేను ఓన్లీ తీసుకుంటూ వెళ్ళిపోయాను, వాయిస్ ఓవర్ ఇద్దాంలే అని చెప్పేసి. ఇక్కడైతే కాయగూరలు, ఒక 4 రకాల కాయగూరలతో కలగూర కర్రీ అయితే చేస్తాను నేను. మా నానమ్మ నాకు చెప్పేదన్నమాట, ఇట్లా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునేటప్పుడు ఇలా కలగూర కర్రీ చేసి పెడితే మంచిది అని చెప్పేసి నాకు అది గుర్తుంది. అందుకని ప్రతిసారి నేను ఇలా కలగూర కర్రీ అయితే ఒకటి చేస్తానన్నమాట. ఒక 3 ఐటమ్స్ అన్నా కానీ. పులిహోరకి అది గుజ్జు అయితే తయారు చేసుకునేసి రైస్లో కలిపేసుకున్నాను. ఇంకా ఉగాది పచ్చడి తయారైపోయింది. నెక్స్ట్ ఇంకా ఓలిగలు చేసేసేయాలన్నమాట. ఇంకా పూజకి లాస్ట్లో ఓలిగలు చేసేసాను. మొత్తం పప్పు, అన్నం, రసము, అది కలగూర కర్రీ అన్నీ చేసుకున్న తర్వాత ఓలిగలు చేశాను. ఓలిగలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే, అసలు నేను ఎప్పుడు పిండి మీద చేసేదాన్ని, ఆయిల్ మీద అస్సలు చేసేదాన్ని కాదు. నాకు అసలు రాదు అనమాట. మొన్న మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళ ఊరిలో కొంచెం నేర్చుకొని వచ్చాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. హలో ఫ్రెండ్స్, పండగ రోజు అయితే ఇంకా ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసుకొనేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట. అప్పుడప్పటికి డిసైడ్ అయ్యేసి మా తోడికోడలు వాళ్ళు అయితే వస్తున్నారు. వచ్చి నన్ను పికప్ చేసుకొనేసి మా ఊరికి అయితే పిలుచుకెళ్తామని చెప్పారనమాట. మేము ఊరికి వెళ్ళి మా అత్తయ్య, మా మామయ్య సమాధుల దగ్గర టెంకాయలు కొట్టేసి అక్కడ పూజ చేసుకొనేసి వద్దామని అనుకున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఏం చేస్తాము అన్నది వీడియో అయితే లాస్ట్ వరకు కొంచెం కవర్ చేయగలుగుతాను, వీలైనంత వరకు. ఓకేనా, మీరైతే చూస్తూనే ఉండండి. అలా అందరం కలిసి ఊరికైతే వెళ్తున్నాము. మా చిన్నోడికి ఇంకా హ్యాపీ అనమాట, వాళ్ళ అన్న వాళ్ళ అక్క అందరితో కలిసి ఉండడం అంటే. అలా చూడండి, అసలు కార్లో ఓపెన్ టాప్ ఉందని చెప్పేసి ఏం ఎంజాయ్ చేస్తున్నారు. ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అలానే ఎంజాయ్ చేశారు. కానీ నేనైతే మా అత్తయ్య మామయ్యకి టెంకాయ కొట్టేటప్పుడు అయితే వీడియోస్ కవర్ చేయలేదు. ఇదైతే పండుగ రోజు ఈవినింగ్ అనమాట. మా ఊర్లో ఇలాంటి పద్ధతి ఉందని నాకైతే తెలియదు. చాలా ఊర్లలో ఉంటుందంట. ఉగాది రోజున ఈవినింగ్ సేద్యానికి వెళ్ళాలంట. అంటే అయ్యవారు చెప్తారంట, ఇటు సైడు మంచిది, ఇటు సైడు మంచిది అని చెప్పేసి. అప్పుడు ఆ సైడు ట్రాక్టర్ వేసుకుని కొద్దిగా సేద్యం చేస్తారంట. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు అలా చేస్తారంట. అలా మా మామయ్య అయితే వెళ్తున్నారు, మా చిన్న మామయ్య అక్కడ సేద్యానికి వెళ్తున్నారనమాట ట్రాక్టర్ వేసుకొనేసి. ట్రాక్టర్ కంతా ఇంకా అలా ఫ్రెండ్స్ సేద్యానికి అయితే వెళ్ళారు. నేను ఈవినింగ్ అయితే మళ్ళా మా ఇంటి దేవుడు బెర్దూరు తెలుసు కదా, మీకు చాలా సార్లు చూపించాను, అక్కడికైతే వెళ్తున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో అయితే ఈరోజు అమ్మవారికి బోనాలు పెట్టుకుంటున్నాం అనమాట. ఉగాది పండుగ మరుసటి రోజున. అందుకే అన్నీ రెడీ చేసి పెట్టేశాము. ఇంకా వెళ్ళడానికి సిద్ధమై కూర్చున్నాం అనమాట. బోనాలన్నీ ఇలా రెడీ చేసి అయితే పెట్టేశారు మా అత్త. ఇంకా ఇవి బియ్యం బ్యాళ్ళు అనమాట. ఇవన్నీ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేసి అది పులగం అంటారు కదా, దాంట్లోకి ఉప్పు వేయకోకుండా పులగం చేసి దాని మధ్యలో బెల్లం పెడతారంట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారు, మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే బెల్లం అన్నం చేస్తారనమాట. ఇక్కడ ఇంకా మొత్తం అవి బోనాలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసుకొనేసి కంకణాలు కట్టుకోవాలన్నమాట. పోగునూలు అంటాము, పోగునూలు కట్టాలి. అందుకని చెప్పేసి ఆ ప్రాసెస్ నేను చేస్తున్నా ఇక్కడ.
hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. 4 బాణాలు పెట్టారే అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మా ఊర్లో అమ్మవార్లు చాలామంది ఉన్నారనమాట. చౌడమ్మ, పెద్దమ్మ, కుంటెమ్మ అని అలా చాలా ఉన్నారు అమ్మవార్లు. ఆ అమ్మవార్లందరికీ మేము ఉగాది వచ్చినప్పుడు కంపల్సరీ బాణాలు పెడతారనమాట. మేమే కాదు, ఆ ఊర్లో ప్రతి ఒక్కరూ బాణం పెడతారు. అలా మా ఊర్లో అందరి దేవుళ్ళకి బోనం అయితే పెట్టేసుకునేసి ఇంకా ఈవినింగ్ మళ్ళీ మా ఊరికి రిటర్న్ అయితే వచ్చేసామన్నమాట. ఇంకొకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్ వరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.